హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం తొందరగా కుక్కర్లో చికెన్ కర్రీని తయారు చేస్తున్నాను. చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడరు అంతా కలిపి మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ పేస్ట్, టమాటో ప్యూరీ. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నూనె కొంచెం వేసుకొని కొంచెం బిర్యానీ ఆకుని వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అవుతుంటుంది. నేను ఇందులోనే మొత్తం కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసేసానండి. ఈ మసాలా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటికి వచ్చాక ఈ చికెన్ని యాడ్ చేద్దాం. టమాటా ప్యూరీని లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేద్దాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. కుక్కర్లో పెట్టామని అలా పచ్చిగా వేసేసుకోకండి. ఈ మసాలాతో పాటు చక్కగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే టమాటా ప్యూరీని యాడ్ చేద్దాం. ఎంత చక్కగా ఫ్రై అవుతుంది, ఆయిల్ అంతా బయటికి వస్తుంది కదా. టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం. చక్కగా దీంతో పాటు ఫ్రై అవ్వలేద్దాం. దీనికి కాంబినేషన్గా నేను వడాని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మీకు అది కూడా చూపిస్తాను. చికెన్కి కాంబినేషన్గా వడ. చూడండి, మన చికెన్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాం. మనం మూత పెట్టేసుకుందాం. ఒక్క విజిల్ చాలండి. చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఒక్క విజిల్ అయితే, నాకైతే ఒక్క విజిల్ చాలు. ఇప్పుడు మనం ఎంత బాగా వడపిండిని ప్రెస్ చేసుకుంటే అంత చక్కగా వడ అన్నది వస్తుంది. చూడండి, మన గారెలు ఎంత చక్కగా రెడీ అయిపోయాయి. చికెన్ మసాలా గ్రేవీ, చికెన్ కూడా ఎంత సాఫ్ట్గా, చూసారా? కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీరు కూడా చక్కగా ఇలా చికెన్తో గ్రేవీ చేసుకొని మన వడతో తింటే ఉంటుంది అబ్బా రుచి. చూడండి, మన క్రిస్పీ వడతో చికెన్ కర్రీ, చికెన్ మసాలా కర్రీని క్విక్గా తయారు చేసుకున్నాం.